హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ చూపించబోతున్నాను. ముందుగా ఇలా 1.5 kg చికెన్ తీసుకొని స్కిన్లెస్ తీసుకొని ఇలా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు సాల్టు, అలాగే ఒక 3 స్పూన్లు కారం అండి. ఫ్రై పీస్కి కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే ధనియాల పౌడర్ 1 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ అండి. అలాగే బిర్యానీ మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ మొత్తం ముక్కగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ముక్క పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని ఇది కూడా బాగా ముక్క పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు 1/2 kgకి వచ్చేసి ఒక 1 స్పూన్ చొప్పున 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఇలా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకొని ఇలా పొడవుగా, ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ కలర్ అయితే సరిపోతుంది. మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 or 3 minutes బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా అడుగు నుండి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. కేజీన్నర కదా, 3/4 కిలో రైస్ తీసుకున్నాను. ఇలా 3 గ్లాసుల రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి రైస్ కూడా. చూసారు కదా, మనకి ఫ్రై పీస్ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. చూసారు కదండి, అంతే అండి. ఇది అడుగు నుండి బాగా కలుపుకుంటూ అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 minutes నాకు ఇలా ఉడకటానికి 45 minutes పట్టిందండి. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. చూసారు కదా, ఇలా గరిటతో అంటుకుంటేనే విడిలిపోతుంది. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే ఫ్రై అనేది. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 కప్పుకి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. మీడియం సైజ్ ఆనియన్ 1, పచ్చిమిరపకాయలు ఒక 2 ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలాలు, చెక్క, లవంగ, యాలుక, జాజికాయ, జాపత్రి అన్నీ ఇట్లా బిర్యానీ ఆకు ఇలా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ. ఇప్పుడు జాజికాయ ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా పౌడర్ చేసి వేసుకోవాలండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదండి, 1కి 2 చొప్పున 6 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా ఎసరంతా పోసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలండి. గ్లాస్కి వచ్చి 1 స్పూన్ చొప్పున వేసుకోవాలి ఉప్పు. 3 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని
ఈ వాటర్ బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి ముక్క అయిపోకుండా బియ్యం గింజ అనేది ఇలా లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా అయితే ఉడికిందండి. ఒక 60% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక 3 or 4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారు కదా, 5 మినిట్స్కి ఇలా అయితే రెడీ అయిపోయిందండి. దాదాపు 90% అయితే ఉడికిపోయింది మనకి రైస్ అనేది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రై పీస్ అనేది ఇందులో ఇలా పైన అన్నం పైన మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చక్కగా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా పైన ఇలా చల్లుకుంటే ఏమైనా పలుకుగా ఉన్నా కానీ మగ్గిపోతుంది. ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మంట అనేది మరి ఒక 7 మినిట్స్ వరకు పట్టిందండి నాకైతే. చూసారు కదా, మనకి ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మెతుకు కూడా చాలా బాగా ఉడికిపోయింది రైస్ అనేది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. చూసారు కదండి, సింపుల్గా అండ్ టేస్టీగా మన ఫ్రై పీస్ బిర్యానీ ఎంత త్వరగా రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.